గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. కానీ సింపుల్ గా ఉన్న చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనం షేడింగ్స్ లో ఇన్ని రకాలుగా మీరు చూడబోతున్నారనమాట. ఇది చాలా సింపుల్ గా ఉంటది. కానీ కంపల్సరీ మెహందీ అంటే మీకు రావాల్సిన ఒక ఇదనమాట. షేడింగ్ అంటే మీరు ఎక్కడెక్కడల్లా యూజ్ చేస్తారు అంటే మనం ఒక ఫ్లవర్ వేసిన తర్వాత ఇలా పెటల్స్ వేస్తూ ఉంటాం చూడండి. ఆ పెటల్స్‌కి మీకు ఫినిషింగ్ ఇవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఇప్పుడు చూడండి, ఫస్ట్, ఫస్ట్ షేడింగ్ చూడండి. సింపుల్ షేడింగ్ అనమాట. అంటే చాలా చాలా బేసిక్‌గా అందరూ వేసే షేడింగ్స్. ఇది ఫస్ట్ మీరు ఇలా పైనుంచి కూడా ఇలా కిందన ప్రాక్టీస్ చేయండి. ఇలా పైనుంచి మీరు ఈ ఫ్లవర్‌ని దీని పైన ఇలా వేసుకొని కూడా ప్రాక్టీస్ చేయండి. నేను మీకు టైం ఎక్కువ తీసుకోకూడదు అనడం వల్ల ఇలా చూపిస్తున్నాను. సో, ఇలా పైనుంచి లైట్‌గా ప్రెస్ చేస్తూ ఈక్వల్‌గా మీ షేడ్స్ చూసారు అంటే మీకు ఈక్వల్‌గా ఉండాలన్నమాట. సో, ఇది సింపుల్ షేడ్ అండి. సేమ్ ఇప్పుడు ఒకటి పైనుంచి చేశారు అంటే ఇంకొకటి మీరు ఇలా కింద నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇదెందుకు అంటే మీకు హ్యాండ్స్ తిరగాలి అనడం వల్ల ఇలా చెప్తున్నాను. సో, ఇది సింపుల్‌గా మనం వేసే షేడ్స్. సో, ఏం చేస్తున్నాను అంటే ఇది ఈక్వల్‌గా ఉండాలి. స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, పైనుంచి మీరు ఇలా వేస్తున్నారు అంటే ఇప్పుడు నేను ఇలా పెన్‌తో వేసుకున్నాను. సో, మీరు పెన్‌తో వేయకండి. మెహందీలో ఇలా ఫస్ట్ వేసాను చూడండి. అలా వేసి మీరు ప్రాక్టీస్ చేయండి. సో, కోన్‌ని లైట్‌గా మనం ఇలా ప్రెస్ చేసింది తెలియకూడదు. ప్రెస్ చేసి చెయ్యనట్లు ఉండాలన్నమాట. సో, ఇలా చివరికి కూడా ఇలా ఈవెన్‌గా చేసుకోండి. మీరు ఇలా ఫినిషింగ్ చేసుకుంటాను అంటే ఫస్టే మీరు ఇలా ఫ్లవర్ పెట్టిన తర్వాత మీరు ఈ డిజైన్ అయితే వేయండి. సో, నేను ఎక్కువ టైం తీసుకోకూడదు అనడం వల్ల నేనిలా డ్రాయింగ్ వేసి ఉంచాను. తర్వాత సెకండ్ వన్ చూడండి. అన్‌ఈక్వల్ షేడింగ్. అన్‌ఈక్వల్ అంటే మీకు నచ్చినట్లు దాన్ని ఏంటి అన్నీ ఈక్వల్. సో, కొంచెం చిన్నది, కొంచెం ఇలా పైకి, కొంచెం చిన్నది, కొంచెం ఇలా పైకి. సో, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో, కిందన ఎలా ఉన్నా పర్వాలేదు మనకి. అన్ని ఈక్వల్‌గా ఎలా ఉన్నా పర్వాలేదనమాట. అదే మీకు అన్‌ఈక్వల్ షేడింగ్. సేమ్ కింద నుంచి పైకి. సో, ఇది పెద్దగా కరెక్ట్‌గా ఉండాలి అని లేదు. మెహందీని లైట్‌గా ప్రెస్ చేసి, ఆ లైట్‌గా ఉన్నదాన్నే ఇలా లాగుతూ ఉండండి. సో, ఇది సెకండ్. థర్డ్ వన్ చూడండి. మౌంటైన్ షేడింగ్. మౌంటైన్ అంటే ఇది ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి ఇలా చిన్నవి స్టార్ట్ చేసి, మళ్ళీ ఇంకొంచెం ఇలా పెద్దవి కొంచెం దూరం, మళ్ళీ చిన్నవి కొంచెం దూరం, మళ్ళీ ఇలా పెద్దవి కొంచెం దూరం. ఇది ఎలా కనిపించాలి అంటే మీకు ఇలా నేను చూపిస్తాను చూడండి నార్మల్‌గా ఇలా. అంటే చిన్న డ్రాయింగ్స్ ఎలా వేస్తూ ఉంటారో మౌంటైన్ చిన్న పిల్లలు ఇలా వేస్తూ ఉంటాం కదా! అలా ఉండాలనమాట. మీకు అంతకి నాకు కరెక్ట్‌గా ఇలా రావాలి మౌంటైన్ షేప్‌లోనే రావాలి అనుకుంటే ఇలా వేసుకున్న తర్వాత మీరు షేడ్స్ ఇవ్వండి. షేడ్స్ ఇచ్చారు అంటే అది కరెక్ట్‌గా కలిపియాలి. అది ఇలా మీరు డ్రాయింగ్ వేసింది కనిపించుకోకూడదు. సో, ఇలా సేమ్ ఇది కూడా మీరు అలాగే వేసుకోండి. మీకు చిన్న మౌంటైన్ కావాలంటే చిన్నదిలాగా, పెద్దది కావాలంటే పెద్దదిలాగా వేసుకోండి. పైనుంచి ఇలా కిందకి సో, ఇది. తర్వాత చూడండి మనకి డబుల్ సైడ్ షేడింగ్ అన్నమాట. డబుల్ షేడింగ్ అంటే మీకు అందులో చూసినప్పుడే మీకు అర్థమై ఉంటది. సో, ఇలా ఫ్లవర్‌ని ఫస్టు పైనుంచి చాలా చాలా పల్చగా
అది లాగాలండి. ఎందుకంటే మీకు పైన ఉన్న ఫ్లవర్ డార్క్ కలర్‌లో ఉండాలి. ఇది లైట్ ఆరెంజ్ కలర్‌లో ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఈ షేడ్స్ అనేది అందంగా ఉంటది. ఇది మీరు డార్కే చేశారు అంటే ఇంకా షేడ్స్ ఇవ్వడం వేస్ట్. సో, ఇలా ఇది డబుల్ సైడు షేడింగ్. సో, మీరు ఇలాగే రాసి ట్రై చేయండి. నేను ఇలా ఒక్కొక్కటి వేసి చూపిస్తాను. ఇలా కింద నుంచి సో, మీరు ఇప్పుడు మెహందీ నాకు ఈక్వల్‌గా రావట్లేదు. ఎంత ప్రాక్టీస్ చేసినా రావట్లేదు అనేసి అనుకుంటున్నారు. మీరొక్కటి ఆలోచించండి. మీరు నార్మల్‌గా లైవ్‌లో మెహందీ క్లాస్‌కి వెళ్లారు అనంటే ఎంతసేపు మీరు ప్రాక్టీస్ చేస్తారు? కనీసం ఇప్పుడు ఇక్కడ లైవ్‌లో క్లాస్‌కి ఎవరైనా వచ్చారు అంటే ఒక 3-4 అవర్స్ కంటిన్యూగా ప్రాక్టీస్ అయితే చేపిస్తాం. సో, మీరు 10 మినిట్స్ చేసిన ప్రాక్టీస్‌కిను ఒక రోజుకి 3-4 అవర్స్ చేసిన ప్రాక్టీస్‌కిను మీకు ఎంత డిఫరెన్స్ ఉంటదో ఆలోచించుకోండి. సో, మీ చేతుల్లోనే ఉంది. ఎక్కువ టైం తీసుకొని ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో అంత మీకు నీట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు ట్రిపుల్ సై ట్రిపుల్ సైడ్ షేడింగ్ అండి. ట్రిపుల్ సైడ్ అంటే మనం 3 సైడ్స్ వేయాలనమాట. ఇప్పుడు చూడండి ఇటు ఒక సైడు మళ్ళీ సేమ్ ఇక్కడి నుంచి ఇలా సెంటర్‌కి ఇలా వేసేయండి. ఇలా. సో, ఒక్కొక్కటికి మీకు ఒక్కొక్క డిఫరెన్స్ అయితే ఉంటదండి. సో, మీరిలా ప్రాక్టీస్ అయితే చెయ్యండి. ఇలా పైనుంచి కిందకి అంటే ఇలా పైనుంచి కిందకి కొంచెం దూరం లాగేయాలి. మళ్ళీ ఇలా. డ్రై అయిపోయిందంటే రాదు. మీకు డ్రై అయ్యింది అంటే షేడ్స్ వేసేసినప్పటికి రాదు. అందుకు సో, ప్రాక్టీస్ టైం ఎక్కువ చేసుకోండి. ఎక్కువ టైం తీసుకుంటే మీరిప్పుడు ఒక రోజుకి లైవ్‌లో మీరు క్లాస్‌కి వెళ్తున్నారు అనుకోని, ఒక 1 అవర్ అంటే 1 అవర్ మీరు స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఇంకా మీకు మీకే తెలుస్తది వర్కు ఎంత బాగా వస్తుంది అనేసి. తర్వాత చూడండి జిగ్‌జాగ్ అనమాట. జిగ్‌జాగ్ అంటే మన ఇష్టం. ఎలా అంటే ఇది చూడండి ఇలా ఇప్పుడు మౌంటైన్ వి షేప్‌లో వేసినట్లు మీకు జిగ్‌జాగ్ ఇలా దగ్గర ఇలా జిగ్‌జాగ్ లాగా వేసుకోండి. వేసుకొని మీరు ఆ షేడ్స్‌ని ఇలా ఇవ్వండి. మీకు ఇలా కిందన పెట్టకుండా కూడా మీరు డైరెక్ట్‌గా ఇలా జిగ్‌జాగ్ లాగా వేయొచ్చు. కొంచెం పైకి, కొంచెం కిందకి, మళ్ళీ పైకి ఇలా. ఇలా ఇది జిగ్‌జాగ్ షేప్‌లో ఉంటదనమాట. సో, మంచి మెహందీ తీసుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు మెహందీ ఎక్కడ దొరుకుతది అనేసి. నిజంగా నాకు ఏపీలో ఎక్కడ దొరుకుతదో తెలీదండి. తెలిస్తే నేను చెప్తాను. ఒకవేళ ఎక్కడైనా అక్కడ తక్కువ దొరుకుతుంది అంటే మొన్న ఒకళ్ళది చూసాను. కానీ రేట్ చాలా ఎక్కువుందనమాట. అందువల్లే నేను మీకు చెప్పలేదు. దానికంటే మన దగ్గరే రేట్ తక్కువుంది. సో, ఇది మళ్ళీ నేనేదో నా ప్రొడక్ట్ సేల్స్ చేయడం కోసం చెప్తున్నానని కాదు. నాకు తెలిసి తక్కువకి ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అక్కడ తక్కువ దొరికిందంటే నేను ప్రతి ఒక్క వీడియోలోను చెప్పుంటాను. అక్కడ దొరికింది అంటే అక్కడే కొనండి అనేసి. సో, తర్వాత చూడండి సైడ్ అవే షేడింగ్. సైడ్ అవే అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ సైడ్‌కి మళ్ళీ ఇటు సో, ఈ టేబుల్ మీదే పెడితే మీకు ఇదవుతుందనమాట. షేక్ అవుతుంది. అందువల్ల ఫోను కూడా ఇలా పట్టుకుంటున్నాను. సో, అందువల్ల మెహందీ ఎక్కడ దొరుకుతుంది అనేసి నేను చెప్పట్లేదని మాత్రం నా మీద ఎవరు కోప్పడకండి. సో, ఇలా. సైడ్ అంటేనే ఇలా సైడ్‌లో వెయ్యాలి.
ఇలా వేయొచ్చు. ఒక్క ఫ్లవర్‌లోనే ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి. ఇలా ఒక్క ఫ్లవర్‌లోనే మీరు ఇక్కడి నుంచి ఇలా సైడును, ఇక్కడి నుంచి ఇలా సైడు వేయొచ్చు. సో, ఇలా కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత చూడండి ఆరెంజ్ షేడింగ్. ఇది చాలా చాలా సింపుల్ అన్నమాట. సో, ఇలా ఫ్లవర్ వేసుకోండి. నేను మళ్ళీ చెప్పింది ప్రతి దానికి ఫ్లవర్ మీరు డ్రాయింగ్ చేసిన తర్వాత మీరు ఇది చేయండి. సో, ఇలా అక్కడక్కడ డాట్ పెట్టి మీకు కాటన్ ఉంటుంది కదా! లేదా బడ్స్ ఉంటుంది కదా! దాంతోటి ఇలా, ఇలా, ఇలా బడ్స్ పెట్టుకోండి. బడ్స్‌తో చేశారంటే కరెక్ట్‌గా నీట్‌గా ఉంటదనమాట. లేదు ఒక చిన్న ఇలాంటి ఏదో ఒక క్లాత్ గాని, ఒక కాటన్ గాని ఏదో ఒకటి ఇలా చిన్నది తీసుకొని మీరు ఇలా, ఇలా, ఇలా అన్నినా కూడా కరెక్ట్‌గా ఇది ఫుల్‌గా ఆరెంజ్ కలర్‌లో అవ్వాలి. సో, ఇది 3 కూడా మీరు ఇలా చేసుకోండి. మరీ ఎక్కువ పెట్టొద్దు. అక్కడక్కడ చిన్న డాట్ లాగా పెట్టేసి మీరు బడ్స్‌తో చేయండి. నేనిలా ఇక్కడ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే నాకిక్కడ అవైలబుల్ ఉంది. ఈ థర్మాకోల్ బాల్స్ ఉంటుంది కదా! దీంతో ఆ డాట్ కనిపించకూడదు. ఎక్కడ డాట్ ఉండకూడదు. ప్రతీదీ మీరు అలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు మీకు ఇది పైన చూసారంటే డార్క్‌గా ఉంటది. మనం ఇలా లోపల ఆరెంజ్ కలర్‌లో చాలా చాలా అందంగా ఉంటదండి ఇది. ఈ ఫ్లవర్ అయితే. సో, ఇలా వేసుకోండి. సో, ఒక 2 రోజుల నుంచి కరెక్ట్‌గా క్లాసెస్ అయితే కరెక్ట్‌గా రావట్లేదనమాట. ఇక మీద రోజు వచ్చినట్లు చూసుకుంటానండి. ఈవినింగ్ టైము కొంచెం నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల అప్‌లోడ్ అయితే చేయలేకపోతున్నాను. సో, ఇక మీద కొంచెం ముందే తీసుకొని వీడియోస్ అయితే పెట్టుకున్నట్లు చూసుకుంటాను. ఎందుకంటే వెయిట్ చేస్తారు పాపం మెహందీ క్లాస్ కోసం. సో, ఇప్పుడు 3 ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. 3 షేడింగ్ ఇది. 3 షేడింగ్ అండి. ఇది మనకి ఎలా ఉండాలి అంటే ఎక్కువొచ్చేసింది. అంటే ఆపోజిట్‌లో ఆ గ్యాప్‌లో ఉన్నట్లు ఉండాలన్నమాట. మీరు కొంచెం పెద్దది వేసుకున్నారు అంటే ఇంకా బావుంటది. ఇలా. సో, యాక్చువల్లీ కరెక్ట్‌గా ఇలా ఉండాలి. కొంచెం పెద్ద ఫ్లవర్ వేసుకొని ఇలా వేసుకోండి. లేదు అంటే ఇలా ఫినిష్ చేయండి. ఇంకొకటి నేను ఇలా వేసి చూపిస్తాను చూడండి. సో, షేడింగ్స్‌లో ఇన్ని రకాలు ఉంటది అనేసి ఈరోజే తెలుసుకొనుంటే కామెంట్ చేయండి. లేదు మాకు తెలుసు ఆల్రెడీ నేర్చుకున్నాము అంటా కూడా పర్వాలేదు కామెంట్ చేయండి. మీకు ఇది ఈరోజే తెలుసుకున్నారు అంటే చెప్పండి పర్వాలేదు. కొత్త విషయం క్లాస్ వింటున్నారు అంటే ఆ రోజు అందులో ఒక కొత్త విషయం మీరు నేర్చుకోవాలన్నమాట. అదే మీరు క్లాస్ అటెండ్ చేసిన దానికి అర్థం. సో, నేను నేర్చుకున్నదంతా ఎంత ఎంత అందులో ఇంపార్టెంట్ ఉందో, ఏదైనా మర్చిపోయానో లేదో అనేసి ఒక్కొక్క డిజైను నేను గుర్తు చేసుకుంటూ ఏది మిస్ అవ్వకూడదు అనేసి తీస్తున్నాను. సో, ఈరోజు క్లాసు కంప్లీట్ అయ్యిందండి. ఇలా వేసి మీరు రికార్డ్ నోట్ అయితే మెయింటైన్ చేయండి. సో, ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అంతే కాకుండా నచ్చింది ఏదైనా నేర్చుకున్నాను అంటే ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. బాయ్ అండి.